కింగ్డమ్ అంటే కింగ్ లాగా వస్తున్నాడు. ఊరా మాస్. నిజంగా నేను దేవరకొండ అనుకోలేదు, దేవరా 2 అనుకున్నా నేను. ఇంత రేంజ్ లో వస్తుంది అని నేను మామూలుగా అనుకోలేదు బాబు. పక్కా 1000 కోట్లు రాసి పెట్టుకోండి. లుక్స్ ఎలా కనిపించానా? లుక్స్ అయితే ఫెంటాస్టిక్ అనే. ఇంతకు ముందు నేను అర్జున్ రెడ్డిలా ఒకసారి చూసిన, కాకపోతే మధ్యలో వచ్చిన సినిమాలలో జర అంతంతనే అనిపించింది. ఇప్పుడు ఈయన టీజర్ గిట్లా స్టార్ట్ చేయగలే ఎవరబ్బా అని అనుకుంటే అన్న ఉన్నాడు. అరే మామూలుగా లేదు. ఇంకొకటి కింగ్డమ్ అంటే కింగ్ లాగా వస్తున్నాడు. ఊరా మాస్. ఫస్ట్ టైం మాస్. అర్జున్ రెడ్డి చూసిరు కదా ఎట్లుంటది, అట్లా అంతా తాతలాగా వస్తుండు. కాకపోతే ఈసారి పోలీస్ లాగా ఉన్నాడు. ఇంకోటి ఎప్పుడో 1990 స్టోరీ ఏందో అంటున్నారు, కానీ మామూలుగా రాదు సినిమా. జబర్దస్త్ వస్తుంది. లుక్ పరంగా చూస్తే ఏదో ఖైదీయా ఏందియా అని జర నేను అటు ఇటు అవుతున్నా. కాకపోతే సినిమా వస్తేనే తెలుస్తుంది. లుక్ అయితే ఫెంటాస్టిక్. ఆయన అరుపు ఉంటది అని భీకరంగా కిరాకుండది. కొండన విజయ్ దేవరకొండ అంటే ఆ మాత్రం ఉంటది. ఎన్టీఆర్ వాయిస్ అందరూ చూపించాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ అన్నకి కొండనకు వాయిస్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా దండాలు పెడుతున్నా పెయింటింగ్ స్టార్. ఎందుకంటే వాయిస్ RRR సినిమాల భీమా నన్ను అన్న అని ఒక వాయిస్ ఇచ్చిండు చూడు బాబా. ఆయన సినిమాలలో కూడా లేదు అంతగానో మంచి వాయిస్. అట్లా ఇచ్చిండు ఎందుట్లా అంటే పక్కా చూడు షేక్ అవుతుంది ఇండియా. పక్కా కంబ్యాక్. దీంట్లో మాత్రం తగ్గేదే లేదు. 1000 కోట్లు పక్కా రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం అయినాక మాట్లాడతాను. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ వాయిస్ కే గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా నేను దేవరకొండ అనుకోలేదు, దేవరా 2 అనుకున్నా నేను. అసలు ఆ సముద్రానికి ఎన్టీఆర్ గారికి ఏం టచ్ ఉందో తెలియదు భయ్య. సముద్రం రాగానే ఆయన వాయిస్ వచ్చింది. అరే ఇదేంటి దేవరా 2 చూపిస్తున్నారా, మళ్ళీ అనిరుద్ మ్యూజికల్ అని చూపించారు. చూస్తే తర్వాత తెలిసింది విజయ్ దేవరకొండ మూవీ అని. ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం ఎక్కడో KGF ఫ్లవర్ కూడా లుక్ చాలా బాగుంది. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక ఆయన ఓన్ గా యాటిట్యూడ్ ఉంటది విజయ్ దేవరకొండది. దీనిలో యాటిట్యూడ్ ఏం లేదు. ఓన్లీ కథకి ఏం కావాలో అక్కడ ఏం చేయాలో అదే చేసినట్టు కనబడుతుంది. అదే మీరు ఒక్క ఛాన్స్ తగలబెట్టేస్తా అన్నాడు. అది దానికి ఎన్టీఆర్ ఒక జనాల్లో నుంచి ఒక వ్యక్తి పుడతాడు. ఇలాంటి డైలాగ్స్ అయితే గూస్ బంప్స్ అనిపిస్తున్నాయి. నిజంగా గౌతమ్ తిన్నూరి అనే డైరెక్టర్ కి చేతిలో పడ్డాడు కాబట్టి ఒక క్లీన్ మాస్ అండ్ మూవీ రాబోతుంది. అంటే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఎటువంటి వివాదాలు లేకుండా కింగ్డమ్ ఎప్పుడు అయినా విజయ్ దేవరకొండ సినిమా స్టార్టింగ్ నుంచి టీజర్ వచ్చేదాకా ఏదో ఒక వివాదం ఉండేది. అంటే అది చేశాడు ఇది చేశాడు. ఇది ఫస్ట్ టైం సైలెంట్ గా వచ్చింది బ్యాక్ కింగ్డమ్ టీజరు. నిజంగా చాలా బాగుంది. ఇయర్ చూసుకోండి 2025 లో చాలా మంది హీరోస్ కి ఆల్రెడీ 2 హీరోలకి లైఫ్ ఇచ్చింది 2025. నాగ చైతన్య గారు అండ్ వెంకటేష్ గారికి హిట్ ఇచ్చింది, సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. అలాగే విజయ్ దేవరకొండ గారిని కూడా ఆయన అపజయాల నుంచి విజయానికి ఈ సినిమా కంపల్సరీ హెల్ప్ అవుతుందని నా అభిప్రాయం.